ఖుల్ హువల్లాహు అహద్ చెప్పండి, అతడు అల్లాహ్ ఒకడే అని ప్రారంభించండి. ఖుల్ చెప్పండి అనే ఆజ్ఞ ఇది మానవ తత్వశాస్త్రం కాదు, దైవిక వెల్లడిక అని నొక్కి చెబుతుంది. అహద్ అంటే కేవలం సంఖ్యలో ఒకడు అని కాదు, తన దైవత్వంలో భాగస్వాములు, సమానులు మరియు ప్రత్యర్థులు లేని అసాధారణుడు. అల్లాహుస్ సమద్ అల్లాహ్ శాశ్వతుడు, నిరపేక్షుడు అని అల్లాహ్ను స్వయం సమృద్ధుడైన ప్రభువుగా వర్ణిస్తుంది. అన్ని జీవులు ఆయనపై ఆధారపడతాయి, కాని ఆయన ఎవరిపైనా ఆధారపడరు. లం యలిద్ వ లం యూలద్ అతడు కనడు కాదు, అతడు కనబడడు కాదు అని అల్లాహ్కు సంతానం ఉండటం లేదా ఎవరికైనా సంతానం అయ్యే భావనను పూర్తిగా తొలగిస్తుంది. వలం యకున్ లహూ కుఫువన్ అహద్ మరియు ఆయనకు సమానుడు ఎవరూ లేరు అని అల్లాహ్ యొక్క సంపూర్ణ వైశిష్ట్యాన్ని స్థాపిస్తుంది. సృష్టిలో ఏదీ ఆయన దైవిక స్వభావం యొక్క ఏ అంశంలోనైనా ఆయనతో పోల్చబడలేము.